ఒక మనిషి చనిపోయాక తిరిగి మళ్ళీ బ్రతికించాలనుకుంటే కానీ సైన్స్ ని టెక్నాలజీని ఉపయోగించి దీనికోసం ప్రయత్నం చేస్తున్నారు. 1967లో జేమ్స్ బెడ్ఫోర్డ్ అనే అతను క్యాన్సర్ తో చనిపోయాడు. కానీ అతని బాడీని కుళ్ళిపోకుండా ఇప్పటి వరకు ఉంచడానికి క్రయోనిక్స్ అనే ప్రాసెస్ ని చేశారు. ఈ ప్రాసెస్ లో ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉంటాడో అతని బాడీలో బ్లడ్ ని సెపరేట్ చేస్తారు. ఆ తర్వాత అతని బాడీలోకి క్రయో ప్రొటెక్టెంట్ అనే లిక్విడ్ ని రక్తం బదులుగా ఉంచుతారు. -196 డిగ్రీ సెల్సియస్ లో లిక్విడ్ నైట్రోజన్ లో దాస్తారు. బాడీలో ఉండే ఎలాంటి సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా ఇలా పూర్తిగా గడ్డగట్టిస్తారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 500 మందికి పైగానే ఇలా క్రయోనిక్స్ చేయించారు. ఇలా చేయడానికి 1,65,00,000కు పైగానే డబ్బులు ఖర్చు అవుతాయంట. ఒకవేళ ఎవరైనా చనిపోయిన తర్వాత ఫ్యూచర్ లో టెక్నాలజీ ఇంకా బాగా డెవలప్ అయితే బాడీ ఖచ్చితంగా అవసరం. అందుకే ఇలా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు. మనిషి చనిపోయాక తిరిగి బ్రతకడం అనేది చాలా కష్టం. కానీ ఇది జరిగే అవకాశం ఉందంటారా? అయితే మీరేమనుకుంటున్నారో కామెంట్ లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేయండి. కొత్తగా గానీ ఛానల్ ని చూసినట్లయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.